చెప్పి బెదిరించి ఆ రోజు మరిచెన్నారెడ్డితో సహా అందరూ పోయి ఇందిరాగాంధీతో కలిసినారు. బదనామంతా మరిచెన్నారెడ్డి మోసినాడు. చెన్నారెడ్డి మోసం చేసిండు, ఎంపీలను కలిపేసిండు, అయిపోయిందని. కానీ అసలు చరిత్ర దాని వెనుక ఉండేటువంటిది ఇది. సరే కలిపేసుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు. ఇవా చేసుకున్నటువంటి ఒప్పందాలలో చిన్న చిన్నవి కొన్ని 1971లో టీపీఎస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళను 72లో కలుపుకున్నారు. కాంగ్రెస్లో 72లో కాంగ్రెస్లో కలుపుకొని బంగ్లాదేశ్తో యుద్ధమైంది. ఇప్పుడిప్పుడే దేశం కుదురుకుంటుంది. ఈ టైంలో మీరు తెలంగాణ ఇంకో రాష్ట్రం అలం చేయాలంటే మళ్ళీ వాళ్ళు లేని పంచాయతీ పెడతారు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో. కాబట్టి మీరు ఓపిక మీద ఉండండి, మీకేం కావాలో చెప్పండి, రాష్ట్రం తప్ప మిగతా ఏమని అడగండి, నేను చేస్తానే ఆయన ఇందిరాగాంధీ గారు తెలంగాణ ప్రజా సమితికి సంబంధించినటువంటి నాయకులతో వీళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళతో పాటు ఉద్యమంలో చాలా చురుగ్గా యాక్టివ్గా ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు మన జిల్లా నుంచి స్వర్గీయ మల్లికార్జున గారు, మన జిల్లా నుంచే స్వర్గీయ శ్రీధర్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళను కూడా పిలిపించుకొని ఇందిరాగాంధీ గారు మాట్లాడినారు. వీళ్ళంతా విద్యార్థి నాయకులు ఆనాడు ప్రముఖంగా ఉన్నారు. ఎంపీలే కాక కింది వాళ్ళు కూడా పిలిచి మాట్లాడాలని చెప్పి పిలిచి మాట్లాడినారు. ఇదంతా చరిత్రలో రికార్డ్ అయింది. శ్రీధర్ రెడ్డి గారు ఇటీవలనే మరణించినారు. శ్రీధర్ రెడ్డి గారు పలుమార్లు టీవీ డిబేట్లలో చెప్పినారు ఈ విషయాలని. చాలా విషయాలు చెప్పి స్థానిక ఉద్యోగాలు ఎగరగొట్టేసినారు. ప్రాంతీయ మండలి నిధులు లేవు, తెలంగాణ ప్రాజెక్టులు మంట కలిసిపోయినాయి, తెలంగాణ ప్రాజెక్టులను ఎవరు పట్టించుకోరు, మొదలు పెట్టారు. లేక లేక బచావత్ ఇచ్చినటువంటి ఆ తీర్పుకు అనుగుణంగా 170 టీఎంసీల నీళ్లను కోల్పోయినటువంటి ఒక్క పాలమూరు జిల్లా కృష్ణాలో అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర, ఐలవల్ కెనాల్స్ కలిపి 170 టీఎంసీలతో ప్రాజెక్టులు కట్టుకోవడం కోసం బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వంలో తయారు చేసుకున్నటువంటి మన ప్రణాళికల్ని మొత్తం తీసి బండ కొట్టేసి ఉమ్మడి రాష్ట్రం అయినాక 1956 అయినాక ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా కరువు బాట పట్టించి, వలస బాట పట్టించి ప్రజల్ని దుఃఖమైనటువంటి ప్రాంతంగా మిగిల్చిన అటువంటి టైంలో నీళ్ల కోసం ఏర్పాటైనటువంటి జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ అధ్యయనం చేసేటప్పుడు చెప్పింది, పాలమూరు చాలా నష్టపోయింది ఉమ్మడి రాష్ట్రంలో కలిసినందుకు. కనీసం వీళ్ళ తరఫున పాలమూరు జిల్లా ప్రజల తరఫున ఈ ప్రజలకు ఇది కావాలనేటువంటి విషయాన్ని మా ముందు ప్రస్తావించినటువంటి నాయకుడే లేడని చెప్పి జస్టిస్ బచావత్ గారు రాస్తారు. అది తీర్పు. మేమే మా అంతటా మేమే ఆన్ అవర్ ఓన్ వాలంటరీ అన్నారు ఆయన. స్వచ్ఛందంగా మా అంతకు మేమే ఈ పాలమూరు దుస్థితి చూసి మేము జూరాల కోసం ఒక 18 టీఎంసీలు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇగో దాంట్లోకి వెళ్ళి పుట్టుకొచ్చిందే ఆ జూరాల ప్రాజెక్ట్. అది 20 అని 18కి వచ్చి 18 నుంచి కట్టేటప్పటికి 9.5 టీఎంసీలకు మాత్రమే సామర్థ్యం ఉండేట్టుగా కుదించి కట్టేసిన. అది కట్టడానికే దాని కింద నీవియనికే 40 ఏళ్ళు తీసుకున్నా. 40 ఇయర్స్ దాని కింద నీవియనికి మొదలు పెట్టినప్పటి నుంచి. కరీంనగర్లో ఒకటి ఒక వాగు మీద లోయర్ మానేరు అనేటువంటి డ్యామ్ వెలిండి మానేరు వాగు మీద కింది భాగాన కరీంనగర్ ఊరు కానుకొని సిటీ కానుకొని ఉండేటువంటి ప్రాంతంలో కట్టినటువంటి లోయర్ మానేరు డ్యామ్ అనేటువంటి దాన్ని కట్టింది. చిన్నది. ఒక విశ్వవిద్యాలయం ఇస్తాం మీకు అని చెప్పి వరంగల్లో కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ఇచ్చిన. కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఒక దాన్ని ఇచ్చిన. ఇక దీంతో చేతులు దుప్పేసుకున్నా. మళ్ళీ ఇంకేమి లేదు. ఇక 72, 73 నుంచి మొదలు పెడితే మధ్యలో 75 ఎమర్జెన్సీ వచ్చేసింది. మళ్ళీ 77 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇక ఆ తర్వాత తెలంగాణ ఊసు ఎక్కడా లేదు. తెలంగాణ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. మాట్లాడే ధైర్యం ఎవరైనా చేస్తే మరోసారి వాడిని ఆ పార్టీలో ఉండలేరు, ఉన్న వారికి టికెట్ చేయరు. ఎవరు రాజకీయ బలహీనతలు వాళ్ళే అంతా నోళ్ళు మూసుకుంటున్నారు. ఆ తర్వాత 94, 95 సంవత్సరాలు వచ్చేదాకా కూడా ఈ తెలంగాణ అనేటువంటి అంశం తెర మీదకి రాకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించినారు.
మాట్లాడేది ఎవరిని తెలంగాణ పేరు మీద ఎవరు మాట్లాడినా కూడా చాలా నిర్దాక్షిణ్యంగా అయితే అణచివేసారు, లేదంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. 95లో మళ్ళా మెల్లగా రాజకీయ పార్టీలు మొదలు పెట్టకపోయినా, రాజకీయ నాయకత్వం మొదలు పెట్టకపోయినా, ఒకవైపు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాడు, యూనివర్సిటీలో ఉండేటువంటి ప్రొఫెసర్లు, పత్రికలలో పనిచేసేటువంటి సీనియర్ ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, కొందరు రచయితలు, కవులు, కళాకారులు, ఇటువంటి వాళ్ళు, వీళ్ళకి తోడు తెలంగాణ జనశక్తి, తెలంగాణ పీపుల్స్ వార్ అనేటువంటి రెండు పార్టీలు, వాళ్ళ సంస్థలైనటువంటి తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ అనేటువంటి రెండు సంస్థల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలనే కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఆ కార్యక్రమాలు పరిమిత ప్రాంతాలలోనే ప్రారంభమైన తెలంగాణ అనేటువంటి నిప్పురవ్వ ఆగిపోకుండా వీళ్ళందరూ, జయశంకర్ గారు వాళ్ళ పంతా వాళ్ళది, ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి, మిగతా వాళ్ళు ఎవరి పంతా వాళ్ళు, కానీ ఆ ఉద్యమ వ్యాప్తిని అయితే కొనసాగిస్తూనే ముందుకు పోతూ వచ్చినారు. పత్రికలలో వ్యాసాలు రావడం, తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక రకాల ప్రజలకు కలిగేటువంటి కష్టాలు, కరెంటు కష్టాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బోర్లు ఎండిపోవడం కావచ్చు, నీళ్లు లేకపోవడం కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు రోజు తెర మీదకి వచ్చి చర్చ జరుగుతూ వచ్చేది. చివరికి చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచ బ్యాంకు విధించినటువంటి షరతులకు లోబడి ఇక్కడ సంస్కరణలు తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా విద్యుత్ అనేది ఉచితంగా ఇవ్వడానికి వీలు లేదని ప్రపంచ బ్యాంకు ఒక షరతు పెడితే, దానికి అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని, ఇంత ఛార్జ్ ఉండాలని, ఏటేటా ఇది 15% పెరుగుతుందని నిబంధనలు పెడితే, అప్పుడు ప్రభుత్వంలో ఉండినటువంటి మంత్రిగా ఉండినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ వ్యవసాయం అంతా కూడా మెట్ట వ్యవసాయము, లేదా బోర్లతో ఉండే వ్యవసాయము, కరెంటు మీద ఆధారపడే వ్యవసాయము, ఆంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చులతో కట్టినటువంటి ప్రాజెక్టుల నీళ్లతో పారేటువంటి వ్యవసాయము, ఇక్కడ కాలువలు లేవు, ప్రాజెక్టులు లేవు, మనం కట్టలే, కనీసం కరెంట్ అన్న రైతాంగానికి ఇవ్వకపోతే వ్యవసాయం ఎట్లా చేసుకుంటారు, ఇది సరైనది కాదు అని చెప్పి ఒక కేబినెట్ సమావేశంలో 1:45 నిమిషాలు మాట్లాడారు. ఒప్పించే ప్రయత్నం చేశాను, కానీ ఆయన ఉంటారండి. మిగతా వాళ్ళకి మనసులో ఉన్నా ఎవరు ధైర్యం చేస్తలేరు. కేబినెట్ తీర్మానం చేసింది, ధరలు పెంచారు, కరెంట్ ఛార్జీలు పెంచేసారు. ఇక దాని మీద ఒక దిక్కు సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి, రైతుల్ని సమీకరించి అసెంబ్లీ ముట్టడి పేరు మీద బషీర్బాగ్ దాకా వస్తే, బషీర్బాగ్ కాడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆనాడు కాల్పు జరిపితే 3 రైతులు చచ్చిపోయిన వారంతా మనకు తెలుసు. ఆ టైంలోనే, ఆ తదనంతరమే కేసీఆర్ గారు మొదటిసారి 2000 సంవత్సరం ఆగస్టు మాసంలో అప్పటికి ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, లేఖ రాసినారు ముఖ్యమంత్రికి. ఈ కాల్పులు జరపడం దుర్మార్గం, ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అన్యాయం, తెలంగాణ రైతాంగానికి ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ సమస్యలకు నిష్కృతి లేదని, పరిష్కారం లేదని మేము భావిస్తున్నాం. మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సమాజం ఉద్యమించక తప్పదు అని చెప్పి ఒక లేఖ రాసి ఆయన బాంబు పెంచడం జరిగింది మొదటిసారి. అది 2000 సంవత్సరంలో మరొకసారి తెలంగాణ ఉనికి పడేటట్లు చేసింది. తెలంగాణ కావాలి, వస్తే మంచిదని కోరుకునేటువంటి అప్పటికి ఆ ఉన్నత స్థాయి ఆలోచన ఉండేటువంటి వాళ్ళందరికీ అదొక వేగుచుకలాగా అనిపించింది ఆ ఉత్తరం. దాంతోనే ప్రారంభమైన రాజకీయ కదలికలు. అప్పటికే క్షేత్రంలో జనసభ, మహాసభ చేసినటువంటి పరిమితమైన ప్రాంతాల్లోనే కావచ్చు కాక, ఓ 10-20 నియోజకవర్గాల్లోనే కావచ్చు కాక, కానీ దాని ప్రభావం ఉంది. ఆ అంశం తెర మీదకి వచ్చింది, ప్రజలు చర్చిస్తూ ఉన్నారు, పత్రికలలో వస్తుంది, మేధావులు మాట్లాడుతున్నారు, అంశం సజీవంగా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఊరూరు తిరుగుతున్నారు, అనేక మంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు ఎంబడున్నారు. 10 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా మీటింగ్లు పెడుతున్నారు, పోతున్నారు. ఇదంతా జరుగుతాం. రాజకీయ క్షేత్రం నుంచి ఏలేటువంటి ఒక పార్టీ నుంచి ఉన్నటువంటి ఒక హోదాలో ఉండేటువంటి ఒక వ్యక్తి, క్యాబినెట్ ర్యాంకులో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం తప్పకుండా ప్రభుత్వాన్ని షేక్ చేస్తుంది, ప్రజలకు ఒక ఆశ కల్పిస్తుంది. అదే జరిగింది ఎగ్జాక్ట్గా. దాని తదనంతరం ఒక 7-8 మాసాల మేధోమదనం చేసి, జయశంకర్ గారు అమెరికాలో ఉన్నారట,
కొంతమంది మిత్రులు ప్రకాష్ లాంటి మిత్రులు ఆయనతో మాట్లాడాయని వెళ్ళిపోయడం, కేసీఆర్ గారికి కలిపేయడం, ఇట్లా అనేక ప్రక్రియలు జరిగినాయి. అనేక మంది వచ్చిన తొలినాళ్ల నుంచే కేసీఆర్ లేఖ రాసిన మరుసటి రోజు నుంచే మేమందరం అటాచ్ అయినాం ఆయనకు. అట్లా కాలం గడుస్తూ పోయింది, ముందుకు పోతా పోయినాం. 25 ఏళ్ల కాలం అయింది వాళ్ళ ఇక్కడికి వచ్చిన. మొదటి 14 ఏళ్ల కాలం బీఆర్ఎస్ పార్టీ జలదృశ్యంలో పెట్టిన రోజు నుంచి మొదలు పెడితే 14 ఏళ్ల కాలం ఎటువంటిదో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేయండి. వయసు పెద్దవాడు, యువకులకు చిన్న వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు సాక్షిభూతం కాదు. వాటి 50 ఏళ్ళు 40-45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఈ విషయాలు అర్థమైతాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎలా తెలంగాణలో తెలంగాణ వాదాన్ని గురించి మాట్లాడితే చిన్న చూపుతో చూసేటువంటి రోజులు. అటువంటి పరిస్థితులలో మరి ఆనాడు కేసీఆర్ సాహసం చేస్తే ఆయనతో పాటు మాలాంటి వాళ్ళు అందరం కూడా కదిలి మెల్లిమెల్లిగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయినాం. క్రమక్రమంగా శ్రేణులు పెరిగినారు, ఇతర పార్టీ నుంచి వచ్చినారు, కొత్త తరం వాళ్ళు వచ్చినారు. ఓవైపు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో బలమైనటువంటి పోరాటం ప్రారంభమైంది. ప్రజా మద్దతు కూడగట్టుకోవడం పెరుగుతా పోయింది. 2009 వచ్చేటప్పటికి, అంతకంటే ముందు 2004లో తెలంగాణ కోరిక తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటేనే అధికారం వస్తుంది, అట్లయితేనే చంద్రబాబును కొడతామని చెప్పి కాంగ్రెస్ దిగొచ్చి పొత్తు పెట్టుకున్నది, మోసం చేసింది. 2004లో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది కేంద్ర ప్రభుత్వము. మొదటిసారి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏమేం పనులు చేయబోతుంది ప్రధానంగానే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు అది కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారు, సిఎంపి. ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో మన ప్రాంతానికి సంబంధించి, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇగో మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఈ ప్రక్రియను మేము చేపడతామని చెప్పి మొదటి క్యాబినెట్ లోనే వాళ్ళు తీర్మానం చేస్తారు. రాష్ట్రపతితోనే చెప్పించిన రాష్ట్రపతి ప్రసంగంలో, కానీ మాట తప్పిన 2004లో చెప్పి ప్రాసెస్ మొదలు పెడితే ఏడాదికి అయిపోయేటువంటి దాన్ని వాళ్ళు 2009 ఎన్నికలు వచ్చేదాకా కూడా జాప్యం చేస్తూ వచ్చినారు. తప్పని పరిస్థితులలో ఆనాడు మళ్ళీ కాంగ్రెస్ మాట తప్పిందని చెప్పి ఒక అనివార్య పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి మాకు అభ్యంతరం లేదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మేము పొత్తు కూడా పెట్టుకుంటామని ఆయన మహాకూటమి పేరు మీద ఒక పొత్తు పెట్టుకొని మాట ఇచ్చి ఎన్నికలైనాక ఆయన కూడా మాట తప్పి, ఆ పార్టీ కూడా మాట తప్పి. రాజశేఖర రెడ్డి ఆనాడు నా ప్రపంచానికి ఎదురు లేదు, ఏమైతే తెలియదో చూద్దామనేటువంటి ఒక వికటాటహాసం చేసేటువంటి పరిస్థితి. రెండోసారి గెలిచి తెలంగాణ అవసరమే లేదు, అభివృద్ధి అయితే చాలని చెప్పి తెలంగాణ నాయకులతోనే, కాంగ్రెస్ నాయకులతోనే మాట్లాడించింది రాజశేఖర్. ఇక రాజశేఖర్ రెడ్డిని పొగిడితే చాలు, కాంగ్రెస్ కి ఇదే గొప్ప సేవ అనేటువంటి ఒక మానసిక భ్రాంతిని కల్పించింది తెలంగాణలో వారు. ఆ పరిస్థితులలో 2009లో ఉద్యోగుల ఘర్షణ మొట్టమొదటిసారి మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2000తో ప్రారంభమై 2001లో టీఆర్ఎస్ ఏర్పాటై ముందుకు సాగే క్రమంలో విద్యార్థులను కానీ ఉద్యోగులను కానీ మూవ్మెంట్ లో 9 ఏళ్ల కాలం ఎక్కడ ఇన్వాల్వ్ చేయలే ఉద్దేశపూర్వకంగానే, సందర్భం రాని. అప్పుడు మొదటిసారి టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేటువంటి శాసన మండలి మాజీ చైర్మన్ పెద్దలు స్వామిగౌడ్ గారి నేతృత్వంలో దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు ఇద్దరు ఉద్యోగ జేఏసీకి కూడా నాయకులైనారు. అప్పుడు వారు టీఎన్జిఓకు అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడి, మరి హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటున్నారయ్యా, పోయి అటువైపు పోయి ఉద్యోగుల గొప్పకే వస్తుంది, నాశనం అయిపోతాం మనం, మీరు ఇప్పుడు కదలకపోతే ఎట్లా అంటే వాళ్ళందరూ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ తీవ్రతను, ఆ గాఢతను గమనించి సిద్దిపేటలో ఉద్యోగ గర్జనను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి వనపర్తి నుంచి వేణుగోపాల్ గారి సారథ్యంలో కూడా వందలాది మంది ఉద్యోగులు వచ్చినారు. ఆయన 2.5-3 లక్షల మంది ఉద్యోగులతోన సిద్దిపేటలో శంకారావం సభ జరిగింది. అది అద్భుతమైనటువంటి సభ. ఇవి ఆ సభ జరిగినాకనే కార్యక్రమాల ఉధృతి జరగాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకొని నవంబర్ 28వ తారీఖు నాడు 2009 హైదరాబాద్లో అమరవీరుల స్తూపానికి సాల్యూట్స్ చేసి తెలంగాణ తల్లికి దండ వేసి అక్కడ ప్రకటించిన, రేపటి నుంచి నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నా కరీంనగర్లో, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో
అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శవయాత్ర అని ప్రకటించి ధైర్యంగా కరీంనగర్ పోయినారు. కరీంనగర్ పోతే దీక్ష కూర్చునేటువంటి ముందు మొత్తం పోలీసులను 1000 మందిని మోరింపజేసేసి దీక్ష కూర్చోకుండా దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకుపోయి జైలుకి తీసుకుపోయినారు. ఖమ్మం